ముందుగా వేదిక నడిపించవలసిందిగా నామాల శంకర్ బీసీ సంఘం అధ్యక్షుల వారిని ఆహ్వానిస్తారు. బోయ రవిచంద్ర వాల్మీకి సంఘం గౌరవాధ్యక్షులు గారు వేదిక మీద అలంకరించవచ్చును. వేదిక అలంకరించవచ్చును. కోటి వెంకటేష్ గారు కుర్మ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఏ నరసింహులు రచక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సత్యసాయి జిల్లా అధ్యక్షుడు శంకర్ గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. రాష్ట్ర వాల్మీకి సంఘ నాయకుడు బోయ రవిచంద్ర గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను. తీయండి బయటికి తీద్దా నీవా మన జిల్లా అధ్యక్షుడైనటువంటి శంకర్ గారు మంచి వ్యక్తినే మన పట్టణ కమిటీకి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. వారికి మరియు అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉపాధ్యక్షులుగా రబీ గారు వడ్డెరా, ఈయన కూడా బీసీల కోసం బాగా పోరాడి రేపు పట్టణంలో ఉన్నటువంటి నవవాటిని ఉద్దేశించి బాగా పనిచేస్తారని ఆశిస్తున్నాం. అదేవిధంగా కార్యదర్శిగా జంగమన్న గారు, ఈయన యాదవ్, తర్వాత ఈయన ఎన్నో విద్యార్థి సంఘాల్లో పనిచేశాడు, మంచి అనుభవం ఉంది. ఏ విధంగా అయితే మనసులను మనము కలపాలి, ఏ విధంగా ఉద్యమాలు చేయగలరో మంచి స్ఫూర్తి ఉంది ఆయనకి. ఆయన కూడా మన సంఘానికి మంచి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాం. సమావేశమయ్యాము. బీసీలో అత్యధికంగా ఉన్నాం, కానీ మనలో చైతన్యం చాలా తక్కువగా ఉంది. అంటే చైతన్యం ఉంది, ఏ విధంగా అంటే ఏదైనా మన కార్యక్రమాలు జరిగితే ఒకరికొకరు అందరూ సంయుక్తంగా కలిసి రాలేకపోతున్నాము. ఒక మీటింగ్కి వస్తే ఇంకొక మీటింగ్కి రాలేకపోతున్నాము, ఇంకొక మీటింగ్కి వస్తే ఇంకొక మీటింగ్కి రాలేకపోతున్నాము. అలా అయి మనము ప్రతి మీటింగ్కు మనం కలిస్తే మనమంతా ఒక సంఘటితం అయితే ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఎందుకంటే బీసీలకు అటువంటి పవర్ ఉంది. మన దేశంలో జనాభాలో అయితే శంకరన్న గారికి, మన రాష్ట్ర నాయకులు కదిరి నుంచి వచ్చిన నాగరాజన్న గారికి, మన బోయ రవిచంద్రన్న గారికి, కోటి వెంకటేశ్వర గారికి, ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ 40 వార్డుల నుంచి వచ్చిన మన బీసీ మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనము ఫస్ట్ ఇదే హాల్లోనే మీటింగ్ పెట్టుకున్నప్పుడు
దాదాపు 100 మంది బయట వచ్చినారు. మొత్తం ఎంతో ఆహ్లాదం పట్టలేదు జనాలు. మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు కావచ్చు, ఈ ఎలక్షన్ లో కూడా మనమందరం గట్టిగా పోరాడడానికి మనమందరం కృషి చేయాల్సిన అవసరం మన పైన ఉంది. దాంట్లో మన బీసీ కులాసుతో ఎవరైనా కంటే అతను ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు. మనకు బీసీ కులం మనకు ముఖ్యం. అదే రేపు ఎలక్షన్ లో ఒక బీసీ మనకి ఏ పార్టీలో టికెట్ ఇచ్చినా కూడా మనమంతా ఐకమత్యంతో అనుకొని మన సోదరుడు అనుకొని మనం కష్టపడి ఆ వ్యక్తిని గెలిపించుకుంటాం. ఎలక్షన్ జరుపుకొని వార్డు ప్రెసిడెంట్ కార్యదర్శులు ఎన్నుకొని ఆ వార్డు కమిటీ నియమించే ఉద్దేశంతో ఈరోజు మనం ఇక్కడ సమావేశమయ్యాం. దానిలో భాగంగానే ప్రతి వార్డుకు ఇప్పుడు కమిటీ నియమించడం జరుగుతుంది. అది అయిన వెంటనే ఈ 40 వార్డుల నుంచి ఒక వార్డులో ఉన్నటువంటి మన బీసీల కోసం పోరాడి బీసీల ఐక్యత కోసం పోరాడుకుంటూ కార్యక్రమాలు చేసేటువంటి మంచి వ్యక్తిని పట్టణ అధ్యక్షుడిగా కూడా ఎన్నిక చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ప్రతి వార్డు నుంచి కూడా మంచి ఉత్సాహవంతులైనటువంటి వాళ్ళని కమిటీలో తీసుకునే దానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ సభను ఉద్దేశించి మన నరసింహులు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షుడిగా ఎన్నుకున్న ఈ వేదికలు అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను బీసీ సంక్షేమానికి నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందజేస్తానని పెద్దలందరికీ ధన్యవాదాలు. మన బీసీ అంటే ఏమనేది మన ప్రతి వాడే పోయి బాగా పోరాటం చేసి మన చైతన్యం అనేది ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఇక్కడ విచ్చేసినటువంటి పవిత్ర కులాల నుంచి వారి ప్రతినిధులుగా వచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ బీసీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను ఒక్కటైతే చెప్పదలుచుకున్నాను. బీసీ సంఘం అనేటువంటిది ఒక చిన్న సమస్య కోసమో ఏదో బియ్యం కార్డు కోసమో ఏదో సమస్యలు వస్తే మన సమస్యను తీర్చుకోవడంతో పాటు మన నాయకుల దృష్టికి తీసుకొని వచ్చి మనమంతా ఐక్యతగా పోరాడటం కంటే అతి పెద్దదైనటువంటి సమస్య, అతి బరువైనటువంటి సమస్య, అది సామాజికమైనటువంటి సమస్య. బీసీలకు రాజ్యాధికారం కావాలా అనేటువంటిది ఒక